నమస్తే సిటీ ఒంగోలు న్యూస్ కి స్వాగతం। నేను జగన్। ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్। ఒంగోలులోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఉద్యోగులకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంను పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి దినేష్ కుమార్। ఉద్యోగులలో 87% మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని వెల్లడించిన జిల్లా కలెక్టర్। కొత్తపట్నం మండలంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు దామచర్ల జనార్దన్ రావు, మాగుంట। మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను, ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులరెడ్డిలను ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరిన దామచర్ల। ఎన్నికల ప్రచారంలో భాగంగా అగ్రహారం, కొప్పోలు గ్రామాలలో పర్యటించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి రానున్న ఎన్నికలలో తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరిన బాలినేని। ఇక వివరాల్లోకి వెళ్తే, పొరుగు జిల్లాలలో ఓటు కలిగి ప్రస్తుత ప్రకాశం జిల్లాలో పనిచేస్తున్న ఉద్యోగులలో 87% మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దినేష్ కుమార్ తెలిపారు। ఇలాంటి వారి కోసం ఒంగోలులోని కేంద్రీయ విద్యాలయంలో ప్రత్యేకంగా పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు। ఈ నెల 6, 7, 8 తేదీలలో ఇక్కడ ఓటు వేసేలా అధికారులు అవకాశం కల్పించారు। మొత్తం 2870 మందికి గాను 3 రోజుల్లో 2497 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు। ఈ నేపథ్యంలో పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు। పోలైన ఓట్లను గురువారం జిల్లాల వారీగా వేరుపరిచి ఈ నెల 10వ తేదీన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయానికి తీసుకువెళ్లాల్సి ఉంది। ఈ నేపథ్యంలో అధికారులకు ఆయన పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు। ఈ సందర్భంగా కలెక్టర్ వెంట పోస్టల్ బ్యాలెట్ జిల్లా నోడల్ ఆఫీసర్ విశ్వేశ్వరరావు, ఒంగోలు పార్లమెంట్ ఏఆర్ఓ ఝాన్సీ లక్ష్మి, రాజకీయ పార్టీల ప్రతినిధులు డి క్రాంతికుమార్, రసూల్ తదితరులు ఉన్నారు। ఒంగోలు హెడ్ క్వార్టర్స్లో కేంద్రీయ విద్యాలయ ఫెసిలిటేషన్ సెంటర్లో మన జిల్లాలో పనిచేసి వివిధ జిల్లాలో వాళ్ళు ఓట్లు నమోదైన పరిస్థితిలో వాళ్ళు దూర జిల్లాలకి వెళ్ళి అక్కడ ఉన్న కాన్స్టిట్యున్సీలో ఓటు వేయడానికంటే జిల్లాలోనే ఒక ఓటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి జిల్లా హెడ్ క్వార్టర్స్లో వాళ్ళందరూ కూడా ఓటు వేయడానికి ఒక ఫెసిలిటేషన్ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది। మార్నింగ్ నుండి ఇవాళ 6th, 7th, 8th 3 రోజు ఇది ప్లాన్ చేయడం జరిగింది। ఇక్కడ మొత్తం 13 ఓటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది। 8 ఇవాళ ఎక్కువ ఫోకస్ నెల్లూరు జిల్లాలో ఓటు ఉన్న వాళ్ళకి చేయడం జరిగింది। ఇంకొక 3 పోలింగ్ కేంద్రాలు బాపట్ల జిల్లాలకి ఇవ్వడం జరిగింది। ఇంకా 3 అడిషనల్ పోలింగ్ కేంద్రాలు ఇతర జిల్లాలో ఉన్న వాళ్ళు వచ్చి ఏ రోజు పెట్టుకోవచ్చు చెప్పండి। గత టీడీపీ ప్రభుత్వ హయాంలో తీర ప్రాంత గ్రామాలను అభివృద్ధి చేశామని, అయితే తర్వాత వచ్చిన వైసీపీ తీవ్రంగా నిర్లక్ష్యం చేసిందని తెలుగుదేశం కూటమి ఒంగోలు ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు దామచర్ల జనార్దన్, మాగుంట శ్రీనివాసులరెడ్డి విమర్శించారు। త్వరలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందని, గ్రామాలను పూర్తి అభివృద్ధి చేసే బాధ్యత తాము తీసుకుంటామని వారు హామీ ఇచ్చారు। కొత్తపట్నం మండలంలోని దామచర్ల ఎన్నికల ప్రచారం నిర్వహించారు। ఈ సందర్భంగా ఓటర్లు అడుగడుగునా జన నీరాజనం పలికారు। ఉదయం నుండి మండలంలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం చేయగా పలు చోట్ల ఆయన ప్రచారం నిర్వహిస్తున్న వాహనానికి అడ్డుపడి ప్రచారానికి తమ ప్రాంతానికి రావాలంటూ పట్టుబట్టారు। మడనూరు, ఈతముక్కల, పట్టపుపాలెం, పల్లెపాలెం మత్స్యకారులు అయితే దామచర్లకు బ్రహ్మరథం పట్టారు। మడనూరు గ్రామంలో కూడా మహిళలు ఎక్కువ సంఖ్యలో ప్రచారంలో పాల్గొని హారతులతో స్వాగతం పలికారు। గమ్మల్లపాలెం, రాజుపాలెం, వజ్జిరెడ్డిపాలెం, కొత్తపట్నం, పల్లిపాలెం గ్రామాల్లో కూడా ఆయన ఎన్నికల ప్రచారం కొనసాగింది। మత్స్యకార గ్రామాల్లో వందలాది మంది ప్రజలు ఆయన వాహనం వెంటే నడిచి మద్దతు పలికారు। జై జనార్దన్ అంటూ మత్స్యకార గ్రామాల్లో ఊళ్ళకు ఊళ్ళు ఆయన వెంట నడిచాయి। ఈతముక్కల, కొత్తపట్నం రోడ్లో ఉన్న ఎస్టీ కాలనీ వాసులు కూడా సంఘీభావం ప్రకటించారు। గెలుపు మీదేనంటూ ఆశీర్వదించారు। మధ్యాహ్నం నుండి తెలుగుదేశం పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డి కూడా ప్రచారంలో భాగస్వాములయ్యారు। ఈ సందర్భంగా దామచర్ల, మాగుంట మాట్లాడుతూ తీర ప్రాంత గ్రామాల్లో రైతులు, మత్స్యకారులు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు। తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ సొమ్మును పెంచి ఇంటికే పంపిస్తామని చెప్పారు। మత్స్యకార మహిళలకు వడ్డీ లేని రుణాలు అందజేస్తామన్నారు। కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు గేనం సుబ్బారావు, శ్రీనివాసరెడ్డి, మాజీ ఎంపీపీ నాలం నరసమ్మ, పద్మ తదితరులు పాల్గొన్నారు।
ఇదే వాతావరణం ఎప్పుడు రేపా అనేట్టు మన వాళ్ళంతా కూడా కాసుకోవాలి. 2 సైకిల్కి వేయాలని చెప్పేసి కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నా. మెజారిటీ వచ్చే విధంగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఎందుకంటే మనం ఎన్నో పనులు చేశాం మన గ్రామానికి, మీ అందరూ తెలుసు. ఈ 5 ఏళ్లలో ఏమన్నా చేశాడా? మనం పల్లిపాలెం చేసేటట్టు మనమే వేసావా? ఊర్లో సిమెంట్ రోడ్లు మనమే వేసావా? ఇంకా ఎన్ని చేసాం? ఏదైనా కూడా ఒక్క పని ఈరోజు చేశారని చెప్పేసి కూడా నేను అడుగుతా ఉన్నా. కాబట్టి మనం రేపు అనేది చాలా క్రూషియల్ ఎలక్షన్. ఇది ఒక సైకో జగన్ రెడ్డి తోటి పోరాడుతున్న ఎలక్షన్. ఇది కసితోటి ఇదే కసితోటి మనం అందరం కూడా పనిచేయాలి. మీరు మన యువతకు కూడా ఒకటే చెప్తున్నా, ఏ పని పెట్టుకోవద్దు. ఈ 3 రోజులు ప్రతి ఓటర్ని కలిసి ఇదే కసి పట్టుదలతోటి ఎంత తెప్పిస్తారు? మెజారిటీ ఎంత వచ్చింది మన ఊరు? ఎంత? 600 రావాలి. ఈ జనం వచ్చిన తర్వాత 600 రావాలి. కాబట్టి దానికి తగ్గట్టుగా మీరు కష్టపడండి. మీకేం చేయాలో చెప్పండి, తప్పకుండా మేము చేస్తాం. ఏమ్మా, ఎప్పుడన్నా రాజపాలెంలో ఇటువంటి జనం సభ ఎప్పుడన్నా జరిగిందా? ఈరోజు మీ దగ్గరికి వచ్చినప్పుడు రాజపాలెంలో చూపించిన ఆప్యాయత, ఆదరణ అనేది బాగుంటుకుంటున్నాం. గావ చెల్లుకుంటున్నాం. ఎప్పుడు చెప్తున్నాం. నా రాజకీయ జీవితంలో ఎప్పుడు చూడలేదు ఇటువంటి సభ కూడా. ఒక కసితో పట్టుదలతో మీరు ఉన్నారనేది అర్థమవుతుంది. మన తెలుగుదేశం ప్రభుత్వాన్ని మనం రప్పించుకోవాలనే ఆశతో కూడా ఉన్నారనే తెలుస్తుంది. ఎప్పుడెప్పుడు ఓటేస్తామని ఆలోచిస్తున్నారు. మాకు ఇంకా 4 రోజులు అవసరం లేదు. ప్రతిపక్షాలు ప్రకటించిన మేనిఫెస్టో అంతా బోటకమని, చంద్రబాబు మాటలు ఎవరైనా నమ్మితే నట్టేట మునిగినట్టేనని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఓటర్లకు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అగ్రహారం, కొప్పోలు గ్రామాలలో రోడ్ షో నిర్వహించారు. ఎన్నికల ప్రచారానికి విచ్చేస్తున్న బాలినేనికి గ్రామస్తులు హారతులు ఇచ్చి పూలు చెల్లి ఘనస్వాగతం పలికారు. గ్రామంలోని ప్రతి వీధి తిరుగుతూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని, మే 13వ తేదీ జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు, ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఓట్లు వేయాలని ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేశారు. అగ్రహారం, కొప్పోలు వద్ద మరో స్మార్ట్ సిటీ రాబోతుందని, చుట్టుపక్కల గ్రామాలన్నీ అభివృద్ధి జరుగుతాయని ప్రజలకు తెలిపారు. ప్రతి గ్రామంలో బాలినేనికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, సిటీ ప్రెసిడెంట్ కటార శంకర్, మలవరపు లక్ష్మారెడ్డి, సుబ్బారెడ్డి, వాకా కృష్ణారెడ్డి, మేకల సంజీవరెడ్డి, అడపా రాము, మద్రెడ్డి సుబ్బారెడ్డి, సుంకర హనుమారెడ్డి, జయప్రకాష్ రెడ్డి, 10వ డివిజన్ అధ్యక్షులు బుస్ నాయకులు ఎస్కే శ్రీను, బాషా, మస్తానయ్య, సీతారామయ్య, అంబటి అర్జున్, రాజేంద్ర, సలోమాన్, సుబ్బారెడ్డి, సురేష్ రెడ్డి, రమేష్ రెడ్డి, పాటూరి వెంకటేశ్వర్లు, పోలయ్య, బాల, నాగు, ముస్తఫా, ఇర్ఫాన్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గుర్తు ఫ్యాన్ గుర్తు 13 జరగబో సార్వత్రిక ఎన్నికల్లో మన గుర్తు ఫ్యాన్ ఉంటుంది. 4వ నెంబర్ ఉంటుంది. బ్యాలెట్ నెంబరు ఫ్యాన్ గుర్తుపై చూసి వాడు రాజన్నకు విశ్వాసంగా జగనన్నను తోడయ్యాడు. సైడ్ రానా, సైడ్ రానా. ప్రతి
ఎన్నో సంక్షేమ పథకాలు అమల్లోకి రావాలంటే మీరందరూ ధ్యాన గుర్తుపై ఓటేసి వేయించి అఖండ మెజార్టీతో గెలిపించాలి. బీసీలను గౌరవించేది తెలుగుదేశం పార్టీ అని ఆ పార్టీ తరపున పోటీ చేస్తున్న ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి అసెంబ్లీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ను అత్యధికమైన మెజార్టీతో గెలిపించాలని యాదవ్ సంఘ జాతీయ నాయకులు రాచకొండ వెంకట్రావు యాదవులకు పిలుపునిచ్చారు. నగరంలో భాగ్యనగర్లో జరిగిన బీసీ కులాల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీలు అంటేనే గతంలో తెలుగుదేశం పార్టీకి పట్టు ఉండేదని, అలాంటి పట్టును కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే బీసీలకు రక్షణ చట్టం తెస్తానని పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిందని, అందువల్ల బీసీలందరూ కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించాలని అన్నారు. ప్రతి బీసీకి 50 సంవత్సరాలకే పెన్షన్ అందిస్తామని చెప్పారని, అందుకోసం బీసీలు ఎన్డీఏను గెలిపించాల్సిన అవసరం ఉందని, అందుకోసం బీసీలందరూ ఐక్యంగా ఉండి రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థులను గెలిపించుకోవాలని వారన్నారు. 130 కులాల బీసీ జేఏసీ నాయకులు ఎన్నికలు అయ్యేంత వరకు నల్లదుస్తులు ధరించి ప్రస్తుత ప్రభుత్వం బీసీలను మోసం చేసిన విధానాలకు నిరసనగా ప్రచారం చేస్తానని అన్నారు. ఈ సమావేశంలో బీసీల సంఘాల నాయకులు మధు తదితరులు పాల్గొన్నారు. గత 30 సంవత్సరాల నుంచి జిల్లాలో కానీ పక్క జిల్లాల్లో కానీ బీసీలకు అన్యాయం జరిగిన పోరాడిన చరిత్ర మాకుంది. ఇవాళ మేము విశ్లేషించే అన్ని విషయాల్లో కూడా ఒకటే, తెలుగుదేశం పార్టీ ఒకటే బీసీలకి న్యాయం చేయగలదని చెప్పేసి మేము విశ్వసిస్తున్నాము. ఖచ్చితంగా జరిగేది అదే. రేపు మీరందరూ తెలుసుకోండి, ఇప్పటికైనా తెలుసుకొని మారండి. ఊరక మీ స్థాయికి మించి అనవసరంగా మాట్లాడటము, జనార్దన్ విమర్శించడము, మీ స్థాయి అంతుందా? ఎవరికైనా చెప్పండి. మీ స్థాయిలో ఏదో మీరు నెల జీతాలు తీసుకుంటున్నారు, తీసుకొని అంత మటుకి మీరు ఉండండి. అంతేగాని జనార్దన్ విమర్శించటము, వీళ్ళని విమర్శించడం, కులాన్ని విమర్శించటము. ఇవాళ మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని 5 సార్లు మన ఒంగోలు నియోజకవర్గంలో గెలిపిస్తే గతంలో మేము కూడా ఆయనకి సపోర్ట్ చేశాం. 3 ఎలక్షన్లకు ఆయన సపోర్ట్ చేశాం. యాదవులకు ఏం చేశాడు, బీసీలకు ఏం చేశాడు? ఆయన ఎవ్వరికి ఏం చేయలే. ఒంగోలు అభివృద్ధి అనేది లేదు. మన బీసీ కులాల అభివృద్ధితో పాటు ఒంగోలు అభివృద్ధి కూడా లేదు. కాబట్టి మనం అందరం ఇకనైనా తెలుసుకొని మీరు కూడా మారండి. మారి రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించి మీరందరూ కూడా మన బీసీల అభివృద్ధికి తోడ్పడతారని చెప్పి కోరుకుంటూ, ఎన్నికల నాటికి ఒక పార్లమెంటు పరిధిలో తమ సామాజిక వర్గానికి అత్యధిక ఓట్లు ఉండే విధంగా ఒక ప్లాన్ గీసుకొని జిల్లాని విభజన చేసి ప్రజలకు తీవ్ర అన్యాయం చేశారు. మేము కందుకూరు నుంచి నెల్లూరు పోవాలంటే మాకు 140 కిలోమీటర్ల దూరం ఉంది. కనీసం ఆ విభజన చేసినటువంటి విధానంలో
ఎన్నో లోటుపాట్లు ఉన్నాయి. ప్రజలకు ఆమోదమైనటువంటి జిల్లాల ఏర్పాటు జరగలేదు. అదేవిధంగా సంక్షేమ పథకాల పేరుతో ప్రజలను మరోసారి ఇంకొక రకంగా ఆలోచించుకోకుండా, అభివృద్ధి చెందకుండా ఒక పథకాలు ప్రవేశిస్తున్నాడు. 1,00,000 మందికని వాలంటీర్ల వ్యవస్థను పెడితే 10th క్లాస్ కుర్రాడి నుంచి బీఈడీ చేసిన కుర్రాడి దాకా ఆ వాలంటీర్లుగా ఉన్నారు. 5,000 రూపాయలకి 1,00,000 మంది నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం చేశాడు. అదే వాళ్ళు బయట పని చేసుకుంటే 20,000 30,000 వచ్చేటువంటి కుటుంబాలు బాగుపడతాయి. ఈ రాష్ట్రం బాగుపడాలంటే మళ్ళీ ఈ బీసీల అభివృద్ధి కోసం, ఈ బీసీలను రాజకీయంగా చైతన్యపరిచినటువంటి మహనీయుడు, గొప్ప వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఈ బీసీలను రాజకీయాల్లోకి తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి. అయితే క్రమక్రమంగా ఆ బీసీల ప్రాధాన్యత తెలుగుదేశం పార్టీలో తగ్గి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ముఖ్యమంత్రి కాగలిగారు. బీసీలను అడుగడుగున అణగార్చడానికి ప్రయత్నిస్తూ ఈ ముఖ్యమంత్రి నా బీసీలు అని చెప్తాడు మళ్ళీ. అందువల్ల ఈరోజు తెలుగుదేశం పార్టీ బీసీలకి 40 సంవత్సరాలకే పెన్షన్ అని పథకం, 50 సంవత్సరాలకి పెన్షన్ పథకం ప్రవేశపెట్టింది. జగన్మోహన్ రెడ్డి 34% 24% తగ్గించిన స్థానిక సంస్థల రిజర్వేషన్లు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే మళ్ళీ నేను 34% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ప్రవేశపెడతానని చెప్పాడు. అదీ కాకుండా ఈ దాడులకు గురవుతున్న బీసీలను చూసి చంద్రబాబు నాయుడు గారు బీసీలకు కూడా ఎస్సీ అట్రాసిటీ తరహాలో బీసీ రక్షణ చట్టం తెస్తానని చెప్పాడు. అది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బీసీలకి ఎంతో అవసరం. అందువల్ల ఈ బీసీ ప్రజలందరూ, నేను యాదవ్ జేసీ తరపున మా జిల్లాలో యాదవులందరూ తప్పనిసరిగా తెలుగుదేశం సపోర్ట్ చేసి తెలుగుదేశం అభ్యర్థుల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు మా వంతు ప్రయత్నం మేము చేస్తాము. అదేవిధంగా అందరూ బీసీలను కలుపుకొని పోయి ఈ జిల్లాలో బీసీలందరూ ఏకమయ్యి ఈ జగన్మోహన్ రెడ్డిని దింపే వరకు, ఈ అరాచక పాలన పోయి మనకి మళ్ళీ అభివృద్ధి పాలన వచ్చే వరకు మేము విశ్రమించకుండా పోరాడతామని తెలియజేస్తాం. ఎన్నికల ప్రచారంలో భాగంగా 33వ డివిజన్లో ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సతీమణి బాలినేని శశిదేవి, బాలినేని సోదరి రమణమ్మ పర్యటించారు. ఇంటింటికి తిరుగుతూ డివిజన్లో జరిగిన అభివృద్ధి, రాష్ట్ర ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ కరపత్రాలు అందించి రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై 2 ఓట్లు వేసి గెలిపించాలన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే సంక్షేమ అభివృద్ధి జరుగుతుందని స్థానిక ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో 33వ డివిజన్ కార్పొరేటర్ పెద్దిరెడ్డి నియంత కుమారి, భాస్కర్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు జేమ్స్, కోఆప్షన్ మెంబర్ రసీదా, నాగూర్, రాంబాబు, జయరామిరెడ్డి, వాసు, సుబ్బారెడ్డి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మెసేజ్ వాట్సాప్ బయటికి రమ్మని చెప్పండి అమ్మా. వైఎస్ఆర్ పార్టీ
ఎన్నికల ప్రచారంలో భాగంగా 27వ డివిజన్ పరిధిలోని రాజాపా నగర్లో నందు ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు బాలినేని శ్రీకావ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను ఆప్యాయతగా పలకరిస్తూ పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోమారు ముఖ్యమంత్రిని చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరుతూ కరపత్రాలు అందించారు. 27వ డివిజన్లో ఎంతో మందికి ఇళ్ల పట్టాలు అందించామని, మళ్లీ ఒంగోలు ఎమ్మెల్యేగా బాలినేని శ్రీనివాసరెడ్డికి, ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి ఆదరించాలన్నారు. ప్రతి ఇంటికి వస్తున్న శ్రీకావ్యకు మహిళలు పూలు చల్లి స్వాగతం పలుకుతున్నారు. 27వ డివిజన్ కార్పొరేటర్ జడా వెంకటేష్, వైసీపీ నాయకులు గంటా రామానాయుడు భరత్, ఈమని మధు, దుర్గరెడ్డి, ఆంజనేయులు రెడ్డి, సుందరయ్య, సుధీర్, బత్తుల ప్రమీల, జుటూరి శ్రీనివాసరావు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఎస్సీ ఎస్టీలను ఓటు వేయకుండా అడ్డుకుంటే, అవాంతరాలు కల్పిస్తే ఫలానా అభ్యర్థికి ఓటు వేయాలని, తమకు చూపించిన ఓటు వేయాలని బెదిరించే వ్యక్తులపై కేసులు నమోదు చేయాలని విముక్తి చిరుతల పక్షి జాతీయ అధ్యక్షులు చిదంబరం ఎంపీ తిరుమల వలైన్ అన్నారు. దళితుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు నీలం నాగేంద్రరావు రూపొందించిన ఎస్సీ ఎస్టీ ఓటర్ల చైతన్య ప్రచారోద్యమ కరపత్రాలను ఒంగోలు ప్రెస్ క్లబ్లో తిరుమల వలన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా దళిత హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు నీలం నాగేందర్రావు మాట్లాడుతూ ప్రకాశం జిల్లాలో ఈ రోజుకు ఎస్సీ ఎస్టీ ఓటర్లను అడ్డుకుంటున్నారని అన్నారు. 2024 ఎన్నికలలో ప్రకాశం జిల్లా మొత్తంలో 2183 పోలింగ్ స్టేషన్లకు గాను 486 పోలింగ్ స్టేషన్లు సమస్యాత్మకమైనవిగా జిల్లా ఎన్నికల అధికారి గుర్తించారని, వీటిల్లో ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ఒక్క పోలింగ్ స్టేషన్ కూడా లేదన్నారు. అనూహ్యంగా ఎన్నికల కమిషన్ ఒక్క ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలోనే అన్ని పోలింగ్ స్టేషన్ల పరిధిలో జరిగే ఓటింగ్ను 100% వెబ్కాస్టింగ్ చేయాలని ఆదేశించిందన్నారు. జిల్లాలోని ఎస్సీ రిజర్వ్డ్ కొండపి, సంతనూతలపాడు, ఎర్రగొండపాలెం నియోజకవర్గాలతో పాటు జిల్లాలోని మిగిలిన నియోజకవర్గాల్లోనూ ఎస్సీ ఎస్టీ ఓటర్లను గతంలో అడ్డుకున్న సంఘటనలు జరిగాయన్నారు. ఈ కార్యక్రమంలో వీసీకే పార్టీ జాతీయ నాయకులు బాలసింగం, రాష్ట్ర అధ్యక్షులు ఎన్జే విద్యాసాగర్, వీసీకే పార్టీ అభ్యర్థులు చైతన్య ప్రసాద్, అంబటి కొండలరావు, మాల మహానాడు ప్రకాశం జిల్లా అధ్యక్షులు దారా అంజయ్య, అంబేద్కర్ యూత్ వెల్ఫేర్ సొసైటీ జిల్లా అధ్యక్షులు వేలూరు శ్రీనివాసులు, కాకుమాను రవి, బడుగు నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. జరిగే పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో అంటే అంబేద్కర్ రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీని ఈ రోజు కూడా ఓటు వేసుకునే పరిస్థితులు ఉన్నాయి. మనకి మర్రిపూడి మండలంలో రామాయపాలెం అనే గ్రామంలో కలెక్టర్ విజయ్ కుమార్ ఉన్నప్పుడు కూడా మేము ప్రతి ఎలక్షన్స్కి పాంప్లెట్లు, వాల్ పోస్టులు వేసి పబ్లిసిటీ చేసేవాళ్ళం. ఎస్సీ ఎస్టీలని ఓటు వేసుకోకుండా ఉంటే ఎస్సీ ఎస్టీ యాక్ట్లో సెక్షన్ 3(1) MNOల ప్రకారం అంటే మా పార్టీకి చూపించి ఓటు వేయాలి, క్యాండిడేట్కి మా చెప్పిన క్యాండిడేట్కి ఓటు వేయాలి, లేకపోతే వీళ్ళ ఓట్లు వాళ్ళు ఇతరులు వీళ్ళు ఎలక్షన్ ఓటుకు పోయేటప్పుడు వాళ్ళు వేసుకుంటారు, దాన్ని టెండర్ ఓటు వేసుకోవచ్చు, SST యాక్ట్ కేసులు పెట్టవచ్చు. అదేవిధంగా ఎన్నికలైన తర్వాత ఓడిపోయిన వాళ్ళు మేము ఓడిపోవడానికి కారణం వీళ్ళు SST ఓటు వేయలేదని చెప్పి వీళ్ళ మీద సాంఘిక బహిష్కరణ అంటే మాకు పనులకు రావడం లేదు, పొలానికి రావడం లేదని, అదేవిధంగా ఆర్థిక బహిష్కరణ కూడా చేస్తారు. దాని మీద ఇది చట్టం పార్లమెంట్లో SST యాక్ట్ చట్టం 89 యాక్ట్ చేసింది. దీంట్లో ఈ చట్ట ప్రకారం 6 నెలల నుంచి 5 సంవత్సరాల వరకు 6 months to 5 years ఇంప్రిజన్మెంట్ ఎస్సీ ఎస్టీ ఓటింగ్ని కానీ ఎవరైనా అడ్డుకుంటే సోషల్ బాయ్కాట్ చేసినా కానీ ఏదో చంద్రబాబు నాయుడు ఒక రాజధాని నిర్ణయించిన తర్వాత దానికి అసెంబ్లీలో ఆమోదం తెలియజేసి కూడా ఆ రాజధాని ఏర్పడకుండా దాన్ని నిర్వీర్యం చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు బయటికి వెళ్ళి మీ రాజధాని ఏది అని అంటే అందరూ మౌనం వహించే దుస్థితి కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇప్పుడు ఈ ఎలక్షన్లో ఆయన పోటీ చేస్తూ ఉన్నారు. దళితులకి, ముస్లింలకి, ఆదివాసీలకి వ్యతిరేకమైనటువంటి బీజేపీని సమర్థిస్తున్నటువంటి పొత్తు పెట్టుకున్నటువంటి తెలుగుదేశం, వైసీపీ రెండూ కూడా సమానంగా శత్రువులేని చెప్పడం కోసమే తిరుమావళవన్ గారు ఈ పర్యటన చేస్తూ ఉన్నారు. ఈ ప్రజలకు మనం విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే అణగారిన కులాలు, ఆదివాసీలు, ముస్లింలు మీకు రక్షణ లేనప్పుడు మీకు రాజకీయాలకి ఎంత సంబంధం ఉండాలి? మీ ప్రయోజనాలకి ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వని చంద్రబాబు నాయుడికి ఈ రాజకీయాలతో సంబంధం ఏంటి? మీ ప్రయోజనాలకి, రాష్ట్ర ప్రయోజనాలకి, ప్రత్యేక హోదాకి దేనికి హామీ పడనివాడు, పూచి పడనివాడు నరేంద్ర మోడీ అయితే అతనికి బ్యాక్డోర్ అలయన్స్ ఎందుకు పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి? ఆ జగన్మోహన్ రెడ్డికి ఈ రాజకీయాలకు సంబంధం ఏంటి? అది చెప్పడం కోసమే వీసీకే పార్టీ అభ్యర్థులు ఎలక్షన్లో నిలబడ్డారు. సో వీ హ్యావ్ టు సేవ్ అవర్ కాన్స్టిట్యూషన్ ఫస్ట్, దెన్ ఓన్లీ వీ కెన్ protect our nation and we can protect our people, we can protect our democracy also. So Congress, Trinamool Congress, DMK, Samajwadi Party, Rashtriya Janata Dal, Shiv Sena, Aam Aadmi, NCP, all these 28 parties, including our VCK, have only one agenda, that is throw away BJP regime from the center.
So I appeal the people of Andhra Pradesh as well as the people of India. This is a high time to defeat BJP and Sangh Parivars by our voting rights. Otherwise, we cannot protect ourselves. We cannot protect our country. We cannot protect our constitution. So Rahul Gandhi is also having this only one agenda. That's what he did. Tremendous yatra from south to north and from east to west. అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకుని ఒంగోలు సిఎంఆర్ జ్యువెలరీ వారు పసిడి ప్రియులకు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించారు. ఈ నెల 9-10 తేదీల్లో గోల్డ్ కాయిన్ కొనుగోలు చేసిన ఖాతాదారులకు తరుగు లేకుండా ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. అక్షయ తృతీయ పర్వదినం సిఎంఆర్ షాపింగ్ మాల్ ఖాతాదారుల కుటుంబాల్లో మంచి వెలుగులు ప్రసాదించాలని వారు ఆకాంక్షించారు. ఒంగోలులోని మద్దిపాడు మండలం గడియాపూడి కాలనీ గ్రామానికి చెందిన 10 కుటుంబాలు అప్పల కుమారస్వామి ఆధ్వర్యంలో వైసీపీ నుండి సంతనూతలపాడు నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి బిఎన్ విజయకుమార్ సమక్షంలో టీడీపీలోకి చేరారు. ఈ కార్యక్రమంలో నర్రా సురేష్, ముప్పా రవి, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. రెడీ సార్. 2024 మే 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పెన్నమెట్ట డివిజన్ పరిధిలోని ఎస్ఎస్ఎన్ కాలేజీ వద్ద గల అంబేద్కర్ కాలనీ, పెన్నమెట్టలోని సరళాదేవి కాలనీ, శాంతినగర్లోని టీడీపీ జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బిఎన్ విజయకుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శంకారావం బాబు సూపర్ 6 కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికి వెళ్లి టీడీపీ మేనిఫెస్టో పథకాల గురించి వివరిస్తూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను బాపట్ల పార్లమెంట్ ఎన్డీఏ అభ్యర్థి తెన్నేటి కృష్ణప్రసాద్ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే యామిని బాలా, నియోజకవర్గ జనసేన సమన్వయకర్త కందుకూరి బాబు, మండల టీడీపీ జనసేన బీజేపీ నాయకులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. బీజేపీ ఉమ్మడి అభ్యర్థి బిఎన్ విజయకుమార్ గారిని గెలిపించినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి భూమి సమస్య, ఎవరైతే ఈ భూమి కోసం వివాదం కోర్టులో నడుస్తుందో వారితో మాట్లాడి ప్రభుత్వం చేత అతనికి తగు విధంగా
ప్రభుత్వంగా కట్టించి దీన్ని ప్రభుత్వ భూమిగా మార్చి ఈ యొక్క శరణాదాయ నగరికి పట్టాలు ఇవ్వడం, అది జరిగిన తర్వాతే ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలన్నీ చక్కచక్క జరుగుతాయి. దయచేసి మీరందరూ విజయ్ కుమార్ గారి మీద నమ్మకం ఉంచండి. గతంలో మీకు చెప్పిన మాటలన్నీ నీటి మీద ఓటలు. వెంకటేశ్వరుడు చెప్పినట్టుగా సార్ తక్కువ మాట్లాడతారు, ఎక్కువ పనిచేస్తారు. ఈ తక్కువ మాట్లాడటం, ఎక్కువ పనిచేయటంలోనే మీకున్నటువంటి అసలు సమస్య తీరుతుంది. దయచేసి మీరందరూ సార్ విజయ్ కుమార్ మీద నమ్మకం ఉంచి మీరందరూ ఎమ్మెల్యేగా బిఎన్ విజయ్ కుమార్ గుర్తు సైకిల్ మీద, ఎంపీ గారికి గుర్తు కృష్ణప్రసాద్ గారి గుర్తు సైకిల్ 1 మీద కృష్ణప్రసాద్ గారికి, 4 మీద బిఎన్ విజయ్ కుమార్ గారికి ఓటు వేసి గెలిపించినట్లయితే మీ సమస్యలు పరిష్కారాలు తెలియజేసుకుంటూ 2024 మే 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మద్దిపాడు మండలం యనమనమెల్లూరు గ్రామ ఎస్సీ కాలనీలలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బిఎన్ విజయ్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శంకారావం, బాబు సూపర్ 6 కార్యక్రమాల్లో పాల్గొని ఇంటింటికి వెళ్లి టీడీపీ మేనిఫెస్టో పథకాల గురించి వివరిస్తూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను బాపట్ల పార్లమెంట్ ఎన్డీఏ అభ్యర్థి తెన్నేటి కృష్ణప్రసాద్ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే యామిని బాల, మండల పార్టీ అధ్యక్షులు మండల జయంత్ బాబు, గ్రామ పార్టీ అధ్యక్షులు భవన్ నారాయణ, మాజీ ఎంపీటీసీ మందపల్లి శ్రీనివాసరావు, కొండూరు ప్రభాకర్ రెడ్డి, యూనియన్ ఇన్ఛార్జ్ డొప్పా శేషయ్య, ఏలియా, గంగవరపు జోసెఫ్, ఎడ్లూరి సురేష్, ఆదినారాయణ, శ్రీమన్నారాయణ, ప్రసన్న, ప్రభాకర్, డొప్పా సుబ్బారావు, మహేష్, మండల, గ్రామ టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. చెప్పండి పెట్టుకోండి. ఎందుకంటే తమాషగా చెప్తుంటే ఈసారి, ఎందుకంటే మంచి వాళ్ళకి మీరు సపోర్ట్ చేయకపోతే మళ్ళీ దాని తర్వాత టీవీ కింద కూర్చొని, దాని తర్వాత చెట్ల కింద కూర్చొని ఆ ఎమ్మెల్యే ఇలా చేశాడు, ఆ ఇన్ని పోస్టులు తీసుకున్నాడు, ఇవన్నీ చెప్పేది కొద్దిగా అనవసరమైన విషయం. నేను ఇవన్నీ ఎన్నికల ప్రచారం మరియు బాలసూరుడు భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని పురస్కరించుకొని మన ప్రీతమ నాయకులు, మాజీ శాసనసభ్యులు, సంతనౌతలపాడు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారు మరియు బాపట్ల పార్లమెంట్ అభ్యర్థి తెన్నేటి కృష్ణప్రసాద్ గారు అధినమ్మ శ్రీమతి యామిని బాల గారు, మాజీ శాసనసభ్యురాలు, 23 అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఒక్కసారి మీరు గమనించినట్లయితే ఈ కాలనీ అభివృద్ధి జరిగిందంటే దానికి కారకులు విజయ్ కుమార్ గారు. ఈ కాలనీలో సీసీ రోడ్ల రూపంలో కానీ, ఈ కాలనీలోని పేద ప్రజలకు ఇల్లు రూపంలో కానీ, ఈ కాలనీలోని ప్రతి ఒక్కరికి పెన్షన్లు, రేషన్ కార్డు, సీఎం రిలీఫ్ ఫండ్లు, ఈ విధంగా పేద ప్రజల సంక్షేమం కోసం ఆహర్నిశలు కృషి చేస్తున్న నాయకులు శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారు. కాబట్టి మనమందరం కూడా మన నాయకులు శ్రీ మద్దిపాడు మండలం గార్లపాడు గ్రామంలో మొనపాటి పొల్లయ్య పెద్ద కర్మ కార్యక్రమంలో సంతనూతలపాడు నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థి బిఎన్ విజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం మొనపాటి రామకృష్ణ, గడ్డం రవి, కోటు వెంకట్రావు, కోటు వెంకటేష్, సుబ్బారావు, విజయరాజు తదితరులు పాల్గొన్నారు.
చీమకుర్తి మండలం కేవీ అగ్రహారం గ్రామంలో నిన్న రోడ్డు ప్రమాదంలో గాయపడిన తొట్టెంపూడి ఆంజనేయులను సంతనూతలపాడు నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బిఎన్ విజయకుమార్ పరామర్శించారు. మండల పార్టీ అధ్యక్షుడు గొట్టిపాటి రాఘవరావు, ఎడ్లపల్లి రాంబ్రహ్మం, గ్రామ పార్టీ అధ్యక్షులు వనిపెంట శ్రీనివాసరెడ్డి, మండల సెక్రటరీ వేల్పూరు శ్రీనివాసరావు మరియు గ్రామ నాయకులు, కార్యకర్తలు తదితరులు పరామర్శించారు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ సిటీ న్యూస్ ఒంగోలు.